హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ కొత్త ప్రభుత్వం విడుదల చేసిన మొదటి హామీ మహాలక్ష్మి పథకం గురించి అప్డేట్స్ మీకోసం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలలో మహిళల కోసం అని ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేశారు. రైతు కోసం రైతు భరోసా అంటూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. అయితే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా 3 స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మొదటి స్కీమ్ ఉచిత బస్సు. ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులలో అమలు చేసింది. రెండవ స్కీమ్ నెలకు 2,500 రూపాయలు ప్రతి అర్హత కలిగిన మహిళలకు అందించాలని నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. కానీ అఫీషియల్ అప్లికేషన్ వెబ్సైట్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈ నెల చివరి వరకు అమల్లోకి తీసుకొని వస్తామని ప్రభుత్వం తెలియజేసింది. చివరిగా ప్రతి మహిళకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలని అనుకుంటుంది. దానికి కోసం లబ్ధిదారులు కేవైసీ అనేది చేయించుకోవాలని సోషల్ మీడియాలో న్యూస్లో ట్రెండ్ అవుతున్న విషయం. కానీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేయలేదు. కాబట్టి ప్రజలు కేవైసీ కోసం గ్యాస్ కంపెనీల వద్ద భారీ సంఖ్యలలో వెళ్ళవద్దు అని ప్రభుత్వం సూచించింది. ఈ స్కీమ్ నోటిఫికేషన్ ఈ నెల చివరి వరకు రిలీజ్ చేయనుంది. అందులో కేవైసీ ఉండవచ్చు అని అనుకుంటున్నారు.